నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు భారతదేశంలో కొన్ని వింత ఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది తమ రాజకీయ భవిష్యత్తును సుస్థిరపరుచుకునే పనిలో పడ్డారు. కొంతమంది వెనుకబడిన రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రజలకు మీ సుస్థిరత ఎంతవరకు అవసరమో, ప్రజలకు ఈ కుంటుపడ్డ వెనుకబడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే పని అంటే అది కావాలన్నా ఇది కావాలన్నా నాకు ఈ తెలంగాణ గడ్డపై పుట్టి దాని ప్రభావము, దాంతో ప్రభావం చెంది, అది కాకుండా ఆంధ్ర పాలకుల పాలనను చూసి ఆ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి రాష్ట్రం సాధించి అక్కడి వరకు సరిగ్గా ఉన్న మనము ఒక రాష్ట్రం పరంగా వేసిన అడుగులు మనల్ని ఎక్కడ తీసుకుపోయాయి? ఇవి ఇరు రాష్ట్రాల్లో జరిగిన విధ్వంసం చూసినాక ప్రజలు మేలుకోకపోతే, ప్రజలు తిరగబడకపోతే, ప్రజలు ప్రశ్నించకపోతే ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు, అది ఎంత ధనిక రాష్ట్రమైనా తెలంగాణలా తయారైంది. మనము మన ఫోకస్ మనపై పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఓవరాల్ పొలిటికల్ పిక్చర్ అండ్ ఎకనామిక్ పిక్చర్ ఆఫ్ అవర్ స్టేట్, దానిపై కూడా ఒక కన్నేసి ఉంచాలి. నాకు చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియలైజేషన్కి గత 4-5 ఏళ్లుగా దూరం ఉంది. తెలంగాణ కూడా ఇండస్ట్రియలైజేషన్కి ఒక 60 to 70% దూరంగానే ఉంది. అరాకొర సాఫ్ట్వేర్ సంస్థలు తప్ప ఈ 9 ఏళ్లలో విప్లవాత్మక చేంజెస్ ఏమి తెలంగాణలో జరగలేదు. ఇక్కడ ప్రజల ఆదాయాన్ని, ఆ గ్రాస్ ఇన్కమ్ ఆఫ్ ఎ స్టేట్తో ముడిపెట్టి తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణగా, అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తెలంగాణగా చిత్రీకరించడం జరిగింది. గత 5-6 ఏళ్లుగా భూమిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రైవేట్ భూములను ఆర్టిఫిషియల్గా పెంచి
అదే రాష్ట్రం యొక్క అభివృద్ధిగా చూపించి ప్రజల చేత చప్పట్లు కొట్టించుకున్న ఏకైక గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. అంతు చిక్కని సబ్సిడీలు, ఎక్కడికి తేలని రుణమాఫీలు, అది కాకుండా ఎంప్లాయ్మెంట్ పై దృష్టి పెట్టకుండా ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు బంగారంగా ఉంది అని చెప్పుకునే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదే మనం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే ఒక శాడిస్ట్ నియంత గత 4-5 ఏళ్లుగా పాలిస్తున్న బిక్కుబిక్కుమనుకుంటూ జీవిస్తున్న ఆంధ్ర ప్రజలు ఒక్కసారిగా ఉప్పెనలా లేచి ఆ నీచుడిని గద్దె దింపి తమ భవిష్యత్తు మళ్ళీ అంటే రీబిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఆంధ్ర ప్రజలు ఉన్నారు. మనము తెలంగాణ తెచ్చుకునేది ఒక ఎత్తైతే, తెలంగాణ ఎంత ధీటుగా పోరాడి తెచ్చుకున్నామో అంతే, అంటే అన్ని తప్పులతో మనం ఒక గవర్నమెంట్ ఎన్నుకున్నాం. కేసీఆర్ యొక్క బిహేవియర్ ఇంత గలీజ్గా, నీచంగా, నికృష్టంగా, స్వార్థంతో నిండి ఉంటుందని ఎవరూ అనుకోలేదు. స్వార్థం ఉంటుంది అని అనుకున్నారు, కానీ ఎక్కువైతే 2 పెగ్గులు ఎక్కువ వేసి పండుకుంటాడు అనుకున్నాం, కానీ 2 చికెన్ ముక్కలు తీసి పండుకుంటాడు అనుకున్నాం, కానీ మొత్తంగా తెలంగాణను జొర్రేస్తాడు అని ఎవరూ ఊహించలేదు. తెలంగాణ చేసిన తప్పేమంటే తప్పు 2 సార్లు చేసి, తప్పు 2 సార్లు చేయడం కారణంగా కేసీఆర్ విర్రవిగిపోయాడు. పోయి తెలంగాణ, యావత్ తెలంగాణ ఎక్కడికక్కడ అమ్ముకున్నాడు. ఈ 2వసారి గెలవడం వల్ల తాను మొదటి టర్మ్లో చేసిన అక్రమాలకు ప్రజలు ఆమోదం తెలుపుతున్నారు, ప్రజలకు సోయి లేదు అని భావించాడు. ఇక్కడనే కేసీఆర్ పప్పులో కారేశాడు. ప్రతి పోరాటాన్ని డబ్బుతో కొనొచ్చు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేస్తే ఇక నిరసన అనేది ఉండదు అని పిచ్చి భావనలు కలిగి తన 9 ఏళ్ల పాలన నవ్వుల పాలై ముగించే స్టేజ్కు కేసీఆర్ తెచ్చుకున్నాడు. అదే అటువైపు చూస్తే చంద్రబాబు నాయుడు అంత క్లీన్ ఇమేజ్ లేకున్నా తన మాట నిలబెట్టుకోడు అనే ఒక నింద తనపై ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి పనికి మాలిన అంటే ఆపోజిట్ పార్టీ ఉన్నంత దాని కారణంగా సునాయాసంగా గెలవగలిగాడు. కేసీఆర్కి ఉన్నది జగన్కి లేనిది ఏమంటే, కేసీఆర్ ఇచ్చి తిన్నాడు, జగన్ ఇచ్చినట్టు ఇచ్చి తినేశాడు.
రెండిట్లో డిఫరెన్స్ చూడండి. కేసీఆర్ ఇచ్చి తిన్నాడు, జగన్ ఇచ్చినట్టు ఇచ్చి తినేశాడు. ఎవరికి ఏ వాటా అందిందో, ఎవరికి ఎంత వాటా అందిందో, అంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఇక్కడ 9 ఏళ్ళు, అక్కడ 4-5 ఏళ్ళు వాటాల పరంపర సాగింది. దీన్ని పటాపంచలు చేస్తూ ఇరు రాష్ట్రాల్లో ప్రజలు ఒక చేంజ్ కోరుకున్నారు. ఆ చేంజ్ వచ్చేసింది. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమంటే, ఈ చేంజ్ పాజిటివ్ చేంజా, టెంపరీ చేంజా, పర్మనెంట్ చేంజా? అసలు ఊహకు అందని రీతిలో తెలంగాణలో కూడా మ్యాండేట్ వచ్చింది, దానికన్నా ఎక్కువ ఆంధ్రాలో మ్యాండేట్ వచ్చింది. అయితే ఈ మ్యాండేట్ని ఎవరు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నాచిహ్నంగా మారిపోయింది. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ వెదర్ ద మ్యాండేట్ గివెన్ బై పీపుల్ is being used in a proper way to develop, either they are using it to develop a state or they are using it to develop their party or individuals. నాకు ఒక హాస్యాస్పదమైన టీవీలో ఒక విషయం కనిపించింది. ఈ హైడ్రా కూల్చివేతలు అది డెఫినెట్లీ పొలిటికల్ అవుతుంది, తప్పదు. కానీ ఆంధ్ర బిల్డర్లను విడిచిపెట్టి తెలంగాణ వాళ్ళపై దండయాత్ర ఎందుకు అంటే, వాళ్ళ ప్రకారం తెలంగాణ వాళ్ళు అంటే టీఆర్ఎస్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు. తెలంగాణ అంటే తెలంగాణ ప్రకృతి, దాంట్లో ఉన్న జనాలను చూస్తే తెలంగాణ పీపుల్ ఆర్ నాట్ అట్ ఆల్ ఎంటర్ప్రినర్ బై నేచర్. అంటే వీళ్ళకు బిజినెస్ స్కిల్స్ కానీ, ఆ ధైర్యం కానీ, ఆ పట్టు కానీ తెలంగాణ ప్రజల్లో లేదు. ఏదైనా సైడ్ బిజినెస్ చేసుకొని, మేస్త్రి పనులు చేసి, కూలీ పనులు చేసి, ఉన్న భూములు అమ్ముకొని, ఎవడైనా ఫ్రీగా లీజు తీసుకొని లీజ్ అమౌంట్లు ఇస్తే మింగుకుంటా, అంటే నిజాం కల్చర్. భూములు తమ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవడైనా ఏదన్నా కౌలుకిచ్చి లీజు మీద తీసుకొని ఉన్న భూమిని ఏ ఎఫర్ట్ లేకుండా డెవలప్ చేసేవాడు ఏదైనా బిల్డర్ దొరికితే వానికి ఇంటిచ్చి, అంటే మీరు చూడండి తెలంగాణ కల్చర్లో ఈ బిజినెస్ అనేది లేదు. అయితే ఈ కల్చరే లేకుండా గత 9 ఏళ్లుగా అసలు ఈ హైదరాబాద్ ఓవరాల్ సూపర్ఫిషియల్ డెవలప్మెంట్ ఎలా జరిగింది? ఈ బిల్డింగ్లు కానివ్వండి, ఈ డిమాండ్ కానివ్వండి, ఈ కొనేవాళ్ళు కానివ్వండి, నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం హైదరాబాదులో జరిగే సేల్స్లో మీరు నమ్ముతారో లేదో తెలంగాణ వాళ్ళ వాటా స్టన్ అయిపోతారు, జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ ప్రజలు కొన్న రియల్ ఎస్టేట్ అసెట్ డాటా తీస్తే ఇట్ ఈస్ లెస్ దెన్ 6%. దీంట్లో ఒక కొసమెరుపు ఉంది. ఈ 6%లో కూడా అంటే ఎంత ఘోరమైన డేటా ఉంది చూడండి. ఈ 6%లో కూడా ఎవరు భూములు అమ్ముకున్నాడో వాడే మళ్ళీ కొన్నాడు.
ఎవడు తన అసెట్స్ అమ్ముకున్నాడో వాడే ఈ 6% లోపలనే కొన్నాడు. అంటే తమ కృషితో, తమ సత్తాతో, తమ నైపుణ్యంతో, తమ డబ్బులతో తెలంగాణలో లెస్ దెన్ 6% జనాలు ఆస్తులు కొన్నారు. లెస్ దెన్ 6%. తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కడి. తెలంగాణలో బయటపడ్డ డబ్బు కూడా భూమి అమ్ముకున్న వాళ్ళ దగ్గర తప్ప సామాన్య ప్రజల దగ్గర ఇప్పుడు నడుస్తున్న రేట్లో హైదరాబాదులో కొనే అంత సామర్థ్యము తెలంగాణ వాళ్లకు లేదు. 6% కన్నా తక్కువ తెలంగాణ వాళ్ళ వాటా ఉంది ఈ బయింగ్లో. అంటే మళ్ళీ హైదరాబాదులో ఎవడు కొన్నట్టు, ఈ బిల్డింగ్లు ఎవడు కడుతున్నట్టు, ఈ బిల్డింగ్లు ఎవరి కోసం కడుతున్నట్టు. తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బు లేదు, 6% కన్నా ఎక్కువ దాటలేదు. మరి ఈ 94% రియల్ ఎస్టేట్ అసెట్స్ ఎవడు కొన్నట్టు? 194 స్థిరాస్తులు ఎవరు కొన్నట్టు? స్క్రీన్ మీద వచ్చి ఈజీగా ఇప్పుడు తెలంగాణ వర్సెస్ ఆంధ్ర కూల్చివేతల్లో కూడా తెలంగాణ వర్సెస్ ఆంధ్ర. ఎందుకు అంటే చాతకానితనం స్పష్టం. తెలంగాణ తెచ్చుకొని 9 ఏళ్ళైనా మీరు ఆంధ్ర వాళ్ళ అంటే వాళ్ళ అభివృద్ధి ఏమైనా మెతుకులు మిగిలింటే అవి ఇంకా తెలంగాణ వాళ్ళు తింటున్నారు. అసలు వాళ్ళు తింటున్నారు, మిగిలింది ముక్కలు చిన్నవి ఏమైనా మిగిలింటే మనం తింటున్నాం. డాటా అదే చెప్తుంది కదా. ఎవరి భూమి? తెలంగాణ వాళ్ళ భూమి. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయినాక ఎవరి భూమి అంటే తెలంగాణ వాళ్ళ భూమి. బిల్డింగ్ ఎవరిది? ఆంధ్ర వాళ్ళ బిల్డింగ్. అమ్మేది ఎవరికి? ఆంధ్ర వాళ్లకు, ఇతరులకు. మరి తెలంగాణ వాళ్ళు తెలంగాణ భూమిలో అదే బిల్డింగ్ తెలంగాణ వాళ్ళు ఎందుకు కట్టలేదు అంటే బ్రెయిన్ లేదు, ధైర్యం లేదు, ఉచ్చబడుతుంది, సోమరిపోతులు, పంచమాల సన్నాసులు. భూమి మీదే, అమ్మింది మీరే. ఆ అమ్మిన భూమిపై వందలాది కోట్లు పెట్టి డెవలప్ చేసింది ఆంధ్ర వాళ్ళు, వేలాది కోట్లు సంపాదిస్తుంది ఆంధ్ర వాళ్ళు. తప్పేముంది? ఒక్కసారి తెలంగాణ ఇచ్చినాక బుద్ధి తెచ్చుకొని తెలంగాణ భూములను కాపాడుకుంటూ కేసీఆర్ లాంటి వాడిని కూడా ఎడమకాలితోని తన్ని కంట్రోల్ చేసేది పోయి కేసీఆర్ వేసిన ఎంగిలి మెతుకులు బంధులు, రైతు బంధులు తిని సమ్మగా వండుకొని 9 ఏళ్ళైనాక లేచి మళ్ళీ తెలంగాణ నినాదం ఎత్తితే ఇక్కడ కేర్ చేసేటోడు, సీరియస్గా తీసుకుంటాడు, చచ్చి ఊరుకున్నాడు. ఎవరు లేడు ఇప్పుడు తెలంగాణ నినాదానికి రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ టైం ఇచ్చిన రెస్పెక్ట్కు 9 ఏళ్లలో ఆ తెలంగాణ వాదమే పోయింది. వాదం ఎందుకు పోయింది? తెలంగాణ తెచ్చుకొని దాని ప్రభావం మెయింటైన్ చేయలేని ఈ తెలంగాణ వాసుల ఆశకు,
సోమరితనానికి నిదర్శనం ఈ అభివృద్ధి. తెలంగాణ ఒక్క ప్రాజెక్టులు, డ్యామ్లు, ఫ్లైఓవర్లు, రోడ్లు నిర్మించేది ఆంధ్ర వాళ్ళే. తెలంగాణ వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్డా కూలీలు, సబ్ కాంట్రాక్టర్లు, సిమెంట్ పనులు చేసేటోళ్ళు, తాపీ మేస్త్రి. 9 ఏళ్ల తర్వాత తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఈ విధంగా ఉంది. తెలంగాణ తెచ్చుకున్నామంటే కేసీఆర్ కోసం తెచ్చిన తెలంగాణ లాగా ఉంది. తెలంగాణ ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ లాగా లేదు. తెలంగాణ అంటే దాన్ని విడుదలై 9 ఏళ్ళు గడుస్తున్నా, జైలు నుంచి విడుదలై 9 ఏళ్ళు గడుస్తున్నా గడీల పాలన కాదు. జైళ్ళ నుంచి విడుదల చేసిన జైల్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్న తెలంగాణ వాసుల యొక్క అంటే ఆలోచన శక్తి ఎట్లా ఉందో మనకు తెలుస్తుంది. జైళ్ళ నుంచి విడుదలైపోయినారు, వీళ్ళకు కంప్లీట్ ఫ్రీడమ్ దొరికింది, కానీ ఆ ఫ్రీడమ్ దొరికినట్టు ఫీల్ అవుతలేరు. ఇంకా నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మీకు మీ వంతు నైపుణ్యం చూపించుకునే అవకాశం 9-10 ఏళ్ల క్రితం దొరికింది. అంటే ఆ నైపుణ్యం చూపించడానికి కూడా సోమరితనం చూపించి యూనివర్సిటీల పేర్లు, రోడ్ల పేర్లు, శిలాఫలకాల మీద తెలంగాణ లీడర్స్ యొక్క పేరు రాస్తే సరిపోదు. ఆ శిలాఫలకం కట్టింది కూడా ఆంధ్ర మేస్త్రీలు. 95% ప్రాజెక్ట్స్ ఆంధ్ర వాళ్ళే తెలంగాణలో నిర్మిస్తున్నారు. మరి తెలంగాణ వాసుల్లో అంత చైతన్యం లేదా, డబ్బు లేదా, లేదా నైపుణ్యమే లేదా, ఆశ లేదా, ఆకాంక్ష లేదా, పట్టు లేదా, సిగ్గు లేదా, శరం లేదా? తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళ యాటిట్యూడ్ చేసి భయపడ్డారు జనం. ఇంత అగ్రెసివ్గా ఉన్నారు ఆవిడ. అది ఆ ఫ్రీడమ్ దొరికిన మరుక్షణమే తమ బుద్ధులు మార్చుకున్నారు. మళ్ళీ బానిస బతుకులే, మళ్ళా గడిల పాలన. అంటే విముక్తి దొరికినాక కూడా మీరే జైళ్ళ సలాకీల వెనుక ఉన్నట్టు ఫీల్ అయితే దేవుడు కూడా రక్షించలేడు. అదే ఆంధ్రాది చూడండి. ఆంధ్ర వాళ్ళని చీల్చి ఇప్పుడు చూడండి, ఆంధ్ర వాళ్ళ సగం గుండె హైదరాబాద్లో కొట్టుకుంటుంటుంది, సగం గుండె ఆంధ్రాలో ఉంటుంది. ఏ ఆంధ్ర పర్సన్కైనా తన సగం గుండె హైదరాబాద్లో, సగం గుండె ఆంధ్రాలో. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు హైదరాబాద్లో అంటే నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి జరగడానికి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా వాళ్ళు హైదరాబాద్ నుంచి జరగలే. వాళ్ళ దుస్థితి అది. తెలంగాణ వాళ్ళ దుస్థితి ఒకటైతే ఆంధ్ర వాళ్ళ దుస్థితి ఇంకోటి. చీ థూ అన్న ఇక్కడ వాడున్నారు, ఏం కాలే అన్నారు. అప్పుడే అనుకున్నాం ఆంధ్ర వాళ్ళకి సిగ్గు లేదు. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఓటుకు నోటుకు భయపడి అమరావతికి బారిపోయినప్పుడే ఆయన మొత్తం ఉన్న ఇంప్రెషన్ జడగొట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు పట్టుబట్టి హైదరాబాద్లో ఉండింటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది.
కానీ చంద్రబాబు నాయుడు పిరికితనం వల్ల ఆంధ్రప్రదేశ్ 9 ఏళ్ళు వెనుకబడింది. తప్పు జరిగింది చంద్రబాబు నాయుడు. కానీ ఆశ్చర్యకరంగా చంద్రబాబు నాయుడు ఈ బ్రేక్ పీరియడ్ని 4-5 ఏళ్ళని యూజ్ చేసుకొని తన యాటిట్యూడ్ మార్చుకొని, తన పంతా మార్చుకొని, తన వ్యూహం మార్చుకొని ఆంధ్రప్రదేశ్ కోసమే తాను పుట్టినట్టు ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు. అదే రేవంత్ రెడ్డి చూడండి, మళ్ళీ దళారీ వేషం అంటే అవతారం ఎత్తాడు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వాసుల కోసం మళ్ళీ పుట్టినట్టు ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకోకుండా మళ్ళీ దళారీ వేషం ఎత్తాడు. ఆ డిఫరెన్స్ అక్కడనే ఉంది. చంద్రబాబు నాయుడుకు ఉన్న అడ్వాంటేజ్ ఇంకోటి ఏమంటే ఆయన నెక్స్ట్ లైన్ రెడీగా ఉంది లోకేష్ రూపంలో. తన ఎనర్జీ సగం లోకేష్ పంచుకుంటున్నాడు, కానీ రేవంత్ రెడ్డికి ఆ వెసులుబాటు లేదు. రేవంత్ రెడ్డి తప్పు చేస్తే ఇప్పుడు కూడా వెన్నుపోటు పొడిచేటోళ్ళు కొల్లనున్నాడు కాంగ్రెస్లో. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అంటే అదొక దురదృష్టం. ఒక మనిషికి ఒక పార్టీ అండగా ఉంటుంది అని అనుకోవడము ఎలా ఉంటుంది, ఆ పార్టీలో ఉన్న కొట్లాటలు పీకులాటలతో పాటు అభివృద్ధి గురించి ఆలోచించే వెసులుబాటు ఎక్కడ ఉంటుంది? అది కాకుండా ప్రజా వ్యతిరేకత. ఒక చోటేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కొత్త లైన్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. మరో చోటేమో ఇక్కడ రేవంత్ రెడ్డి స్పీడ్ ఆఫ్ రుణమాఫీ అని ఒక కాన్సెప్ట్. తెలంగాణలో ఎవడు అప్పు కట్టలేదో వాడికి పూల హారతి పడుతున్నారు. మీరు అప్పు కట్టలేదు మేము కడతాము అని ఒక హారతి. ఆంధ్రాలేమో పారిపోయిన ఇన్వెస్టర్స్ను మళ్ళీ పిలిచి హారతి పళ్ళంతో హారతి పట్టి మళ్ళీ అభివృద్ధి దశగా తీసుకుపోదాం ప్లీజ్ రండి అని మళ్ళీ ఆహ్వానం. అంటే ఇది డెవలప్మెంటా? అది డెవలప్మెంట్. చాలామంది హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ, హైదరాబాద్కి తిరుగు లేదు అంటారు. అదేం లేవు, సారీ మీకు బ్రెయిన్ లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకునే ఇటువంటి ట్యాగ్ లైన్స్ తీసే వాళ్ళకు మీకు బ్రెయినే లేదు. ఒక సిటీ ఆటో పైలట్ మోడ్లో పోదు ఈ యుగంలో. ఎందుకు పోదు అని అడుగుతుంది. హైదరాబాద్ ఎందుకు పోదు ఆటో పైలట్ మోడ్లో? ఎందుకు పోదు? ఇంత అభివృద్ధి కదా. పడిపోతున్న అంటే దిగజారుతున్న ఎకనామిక్ స్టాటిస్టిక్స్ గట్టిగా అరుస్తున్నాయి. బాగా బలిష్టంగా ఉన్న సంస్థలు కూలిపోతున్నాయి, బలిష్టంగా ఉన్న బ్యాంకులు కూలిపోతున్నాయి, బలిష్టంగా ఉన్న ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లాంటిది వణుకుతున్నది. ఇలాంటి సమయంలో ఒక సిటీ ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోయి తనకు తానే ఆవిష్కరించుకొని డెవలప్ చేసుకొని ముందుకు దూసుకుపెడుతుంది అనేది మూర్ఖపు ఆలోచన, సోమరిపోతుల ట్యాగ్లైన్ ఇది. అది ఏ దిక్కు దివాలా లేకుండా 9 ఏళ్లుగా ఒక అంటే నిర్వీర్యమైన ఒక రాష్ట్రము అంటే మళ్ళీ దొరికిన ఆపర్చునిటీను గత 3 నెలల్లో ఎలా యూజ్ చేసుకుంటుంది అని ఇంకో ఎగ్జాంపుల్ ఆంధ్రాలో చూస్తున్నాం మనం. ఒక చోటేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మన దగ్గరేమో స్లో రుణమాఫీ నుంచి స్పీడ్ రుణమాఫీ. అంటే ఈ చారిటీ పనులకు అభివృద్ధి అని ట్యాగ్లైన్ మన ఇంకా సిగ్గు లేకుండా ఇస్తున్నాం. మనం ప్రశ్నిస్తలేము. ఎన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఎన్ని ఫాక్స్కాన్లు వస్తున్నాయి, ఎన్ని యాపిల్ కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని ఇన్ఫోసిస్ వస్తున్నాయి, కాగ్నిజెంట్ వచ్చింది. కాగ్నిజెంట్ పాదం పెడుతూనే ఆ 20,000 శాలరీ బండారం బయటపడ్డది.
అంటే జనాల అవసరాలు దోచుకోవడానికేమో కాగ్నిజెంట్ తెలంగాణలో వస్తుంది, అంటే జనాల అభివృద్ధి కోరి కొన్ని కంపెనీలు ఆంధ్రాలో అడుగు పెడుతున్నాయి. వాళ్ళ దగ్గర వాళ్ళ స్వార్థం కూడా ఉండొచ్చు, లేదంటలేదు. కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా ఏమీ లేని చోట అభివృద్ధి 9 ఏళ్లుగా కానరాని చోట 5 ఏళ్లుగా ఒక నియంత దృష్టుడు దుర్మార్గుడు పాలించిన చోట, కమిషన్ కింగ్ పాలించిన చోట మళ్ళీ అభివృద్ధి వైపు నడిపియాలి అంటే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ కావాలి అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే అడుగులేసి మొన్న తిరుపతి దగ్గర శ్రీ సిటీ అభివృద్ధి, ఎందుకంటే ఇటు రాయలసీమ బ్యాలెన్స్ చేసుకోవాలి, అక్కడ ఉత్తరాంధ్ర బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ అమరావతి డెవలప్ కావాలి. అంటే అక్కడ పెట్టుబడులు తేవాలి, ఇటు పెట్టుబడులు తేవాలి, అమరావతి ఎటు ఏ కండిషన్లో అయినా డెవలప్ కావాలి. మనము అమరావతి డెవలప్మెంట్కు 10 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. గమనించండి, అమరావతి డెవలప్మెంట్కు 10 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. 10 ఏళ్ల తర్వాత గ్యారంటీగా డెవలప్ అవుతుంది. అందరు చెప్తున్నట్టు 5 ఏళ్లలో కాదు, 10 ఏళ్లలో అమరావతి డెవలప్ అవుతుంది. ఆ 10 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అదే హైదరాబాద్ చూసుకుంటే ఇది ఉన్న డెవలప్మెంట్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డెవలప్మెంట్ని కోల్పోతుంది. 10 ఏళ్లలో తన ర్యాంకు దిగజార్చుకొని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ ఇండెక్స్, ఎకనామిక్ ఇండెక్స్లో దిగజారి ఏ పాతాళంలోకి ఉంటుంది. అంటే బాగా బలిష్టముగా ఉన్న రాష్ట్రము అధోగతి వైపు వెళుతుంది. అసలు ఏ అడ్రస్సే లేని ఆంధ్రప్రదేశ్ సడన్గా 10 ఏళ్లలో ఒక అభివృద్ధి ఒక ప్లాట్ఫామ్తో వచ్చేస్తుంది. పెట్టుబడులు ఎటువైపు వెళుతున్నాయి, ఎందుకు వెళుతున్నాయి, పెట్టుబడులు అంటే ఏమి, అభివృద్ధి అంటే ఏమి, పైలట్ మోడ్, ఆటో పైలట్ మోడ్. కొన్ని చోట్ల పైలట్ ఉంటేనే మంచిది, అంటే ఆ ఏరియా ఒక డెమోగ్రఫీ చూసి పైలట్ తన డిసిషన్ తీసుకుంటాడు. మన తెలంగాణ ఆటో పైలట్ మోడ్, అంటే ఎవడు లేడు అక్కడ పైలట్ సీట్ల, ఏఐని ఉపయోగించి ఆటో పైలట్లో పెట్టి ఇడిచిపెట్టేసాను. దాని సారథి ఎవరో తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. హైడ్రా యాక్షన్ తీసుకున్న 2 రోజుల్లోనే తీవ్రమైన వానలు. అసలు హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవాలని నేచరే హెల్ప్ చేస్తుంది. తేలుతున్న కారులు, కొట్టుకొచ్చిన డెడ్ బాడీలు, మునిగిపోయిన సెలార్లు. అంటే హైడ్రా వద్దు అని చెప్పే లోపే హైడ్రా ఎందుకు కావాలి అని గట్టిగా హైదరాబాద్ అరిచినట్టు లేదు, ఉందా లేదా? అభివృద్ధి ఎలా జరిగింది అంటే లక్షల కోట్ల విలువ చేసే బిల్డింగ్లో, సెలార్లో కార్లు తేలుతున్నాయి. ఇది అభివృద్ధి. రోడ్డు కాకుండా సైక్లింగ్ ట్రాక్ కట్టిన విధవ, డ్రైన్ ఫెసిలిటీ లేకుండా చినుకు పడితే 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే స్టేట్ని డల్లాస్ అన్న విధవ చేసిన పని వల్ల హైదరాబాదు బిల్డింగ్ల క్యాపిటల్ తప్ప డెవలప్మెంట్ క్యాపిటల్ కానే కాదు. ఇది కూడా రియల్ ఎస్టేట్ పతనానికి ముఖ్య కారణము. మీ దగ్గర వెండి సింహాసనాలు ఉండొచ్చు, 3 కోట్ల కారు ఉండొచ్చు. వాన పడితే ఆ 3 కోట్ల కారు తేలుతుంటే ఈ 3 కోట్ల కారు ఒక సైకిల్తో సమానం. గత 9 ఏళ్లుగా మనం భ్రమలో ఉన్నాం. బిల్డింగ్లే అభివృద్ధి అనుకున్నాం.
మల్లన్న సాగర్ ఎట్టిపోతలే అభివృద్ధి అనుకున్నాం. అటు ప్రజలను బాధపెట్టి ఇటు పనికిమాలిన ప్రాజెక్టులు కట్టి ఆ పనికిమాలిన ప్రాజెక్టుపై వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూములను కబ్జా చేసి ఆ కబ్జా అనే ఒక టర్మ్ని కామన్గా అఫీషియల్ టర్మ్ చేసేసి దోచుకో తిని సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వుతూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే వెసులుబాటు తెలంగాణలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చూడండి, జగన్ పాలన అయిపోయినాక పేర్ని నాని, ఇంకో నాని, ఇంకా కొంతమంది పారిపోయింది. అంటే వీళ్ళకు సిగ్గు శరం లజ్జ ఉంది. మనం ఏమనుకున్నాము, రోజాకు సిగ్గు శరం లజ్జ లేదు, పేర్ని నానికి లేదు, ఇంకో గడ్డన్నానికి లేదు అనుకున్నాం, వల్లభనేని వంశీకి లేదనుకున్నాం. చూడండి, అందరూ వారిపోయింది. జగనే వారిపోయింది. పక్క సిగ్గుమాలిన ఏదో జగమే వారిపోయింది. తెలుసు, యాక్సెప్ట్ చేసుకుంటున్నాడు. నేను ఆంధ్రప్రదేశ్ని నాకే ఎత్తిన, నేను టీటీడీ దర్శనం టికెట్లు కూడా అమ్ముకున్నా, కొడాలి నాని నేను పక్కా బూతులు మాట్లాడినా, డబ్బులు తీసుకొని బూతులు మాట్లాడినా, నేను భూ కబ్జాలు చేసిన అని ఒప్పుకొని పారిపోయింది. తప్పు చేసిన నైతిక విలువలు ఉన్న వ్యక్తులు ఆంధ్రాలో ఉన్నారు. ఇక్కడ చూడండి, సిగ్గుమాలిన వెదలు మొత్తం తెలంగాణలో దోచుకొని మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సిగ్గుమాలిన బతుకులు. ఈ కేటీఆర్ మన ధైర్యం చూడండి. చెల్లెనేమో లిక్కర్ స్కామ్లో జైల్లో ఉంది. అంటే భారతదేశంలో ఏకైక నారీమణి ఇటువంటి కేసులలో జైల్లో ఉండడం. ఫస్ట్ అసలు పార్లమెంట్ హాల్లో ఈమె ఫోటో పెట్టాలి, ఆమె పార్లమెంట్ మెంబర్ కాకపోయినా. కల్వకుంట్ల కవిత ఫోటో పెట్టాలి. చూడండి, ఇటువంటి మహిళలు మళ్ళీ ఇటువంటి వాళ్ళు ఇటువంటి చోట రావద్దు అని, మహిళలు ఇటువంటి పని చేయొద్దు అని కల్వకుంట్ల కవిత ఫోటో పెట్టాలి. ట్యాంక్ బండ్ మీద కేసీఆర్ విగ్రహం పెట్టాలి. ఇటువంటి దరిద్రుడిని, ఇంకోసారి తాగుబోతుని మన జాతిపితగా నమ్మొద్దు, ఇంకోసారి తెలంగాణ వాళ్ళు ఈ మిస్టేక్ చేయొద్దు అని ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు కట్టింది కదా, హైటెక్ సిటీ మెయిన్ బిల్డింగ్, దానిపైన కేటీఆర్ విగ్రహం పెట్టాలి. ఇటువంటి దగుల్బాజీ, భూ కబ్జా కోర్, ఒక మంచి సిటీని డ్రగ్స్ సిటీగా మార్చిన ఇటువంటి మంత్రి ఇంకోసారి ఎన్నుకోబడద్దు అని ఆ దాని మీద పడేట. వాడు ఐటీ మినిస్టర్ కదా, ఆ మాత్రం సన్మానం చేయాలి. మల్లారెడ్డి విగ్రహం, ఆయన బతుకున్నా మల్లారెడ్డి విగ్రహం బూరుగుల రామకృష్ణారావు బిల్డింగ్లో పెట్టారు. లేదా ఒక మన ఏదంటారు దాన్ని, హుస్సేన్ సాగర్లో ఇంకో పెద్ద ఐలాండ్ కట్టించి అక్కడ మల్లారెడ్డి విగ్రహం పెట్టారు. ఎడ్యుకేషన్ పేరుతో ఇన్స్టిట్యూట్స్ తీసి కబ్జాలకు అంటే తెగించి సిగ్గు లేకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే ఇటువంటి దుర్మార్గుడిని మళ్ళీ ఎన్నుకోవద్దు అని ఒక స్టాచ్యూ వాడిని కూడా పెట్టారు. వాడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఎక్కిరిస్తున్నాడు. నేను నాలాంటి భోలా బాలా గాడిని సిబిఐ వాళ్ళు టార్గెట్ చేసి సార్ అంటుంది. అంటే వాడు ఎక్కిరిస్తున్నాడు, వాడు భోలా బాలా గాడట. తెలంగాణలో పరిపాలించిన వాళ్ళు దుర్మార్గులు. ఆ దుర్మార్గుల కన్నా దుర్మార్గులు ఆంధ్రాలో పాలించారు, నీచులు. కానీ
ఎవరు తొందరగా మేల్కొన్నారు, ఎవరు 9 ఏళ్ళైనా, ఇప్పుడు అక్కడ 9 ఏళ్ళు అభివృద్ధి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ప్లస్ ఒక 4-5 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ డెవలప్మెంటే లేదు. మరి ఇక్కడ కూడా 9 ఏళ్ళుగా డెవలప్మెంట్ లేదు. మరి ఎవరు తొందరగా మేల్కొంటారు, ఎవరు అభివృద్ధి అనే రియల్ మీనింగ్ గుర్తుపడతారు, ఎవరు ఇంకా రియల్ ఎస్టేట్ మాయలో పడి కొట్టుమిట్టాడుతుంటారు? ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న తంతు చూస్తే మిడిల్ క్లాస్ బతికే ఆస్కారము చాలా తక్కువ ఉంది. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ రూపంలో మేల్కొంటారు, ఎప్పుడు మేల్కొంటారు, ఎందుకు మేల్కోకూడదు? ఆంధ్ర వాళ్ళకు అగ్రికల్చర్ అనే వెన్నుదండు ఉంది, తెలంగాణకు అది కూడా లేదు. ఇప్పుడు ఎక్కువైతే ఒడ్లు తప్ప ఏం పండించారు మనోళ్ళు. నేను చెప్పినా కదా, ఒడ్లు జొన్నలు. మరి ఇలాంటి క్రిటికల్ స్టేజ్లో ఉన్న ఒక తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకన్నా చాకచక్యంగా హుషారుగా తమ అంటే రాష్ట్రం గురించి ఆలోచించకపోయినా తమ గురించి ఆలోచించుకోవాలి. సబ్సిడీలు బీడీల కోసం ఆశపడి తమ భవిష్యత్తును ఇంకా తాకట్టు పెట్టి ఇంకా రుణమాఫీ కాలేదని ధర్నాలు చేయడానికి మనసే ఒప్పదు. మీ రుణమాఫీ అవసరం లేదు, మేమే చేసుకుంటాం అభివృద్ధి అని. ఆ స్పిరిటే లేదు తెలంగాణ. సారీ, నాకు చాలా హర్ట్ అవుతుంది. తెలంగాణలో ఆ స్పిరిటే లేదు. స్పిరిట్ అంటే ఈ స్పిరిట్ ఉంది, సాయంత్రం కాగానే స్పిరిట్ వేసుకుంటారు, కానీ ఆ మనసులో ఆ స్పిరిట్ లేదు. ఆ సిగ్గు శరం లజ్జ లేదు. ఇటుగా ఆ గీతాలు పాడడానికే కమ్యూనిస్ట్ గీతాలు తప్ప ట్యూన్లు తప్ప ఇక్కడ ఏం పనిచేయవు. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎంత ఉమ్మేసినా నాకు ఫస్ట్ టైము తెలంగాణ భవిష్యత్తు చూస్తే భయమైంది. నాకు ఈ 9 ఏళ్ళు కూడా కేసీఆర్ పాలన కూడా అంత భయం కాలేదు. ఎందుకంటే కేసీఆర్ అన్ని మేనేజ్ చేసిండు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బట్టబలవుతుంది, ఓపెన్ అయిపోయింది. తెలంగాణ ఒక వీక్ స్టేట్ అని అందరి ముందర బయటపడిపోతుంది. అది నా బాధ. కుళ్ళిపోయిందంతా బయట కనిపిస్తుంది, మాడిపోయింది అని ఆ మసంతా కనిపిస్తుంది, వాడిపోయింది అని దాన్ని చూస్తేనే కనిపిస్తుంది. మనం మళ్ళీ ఈ వాడిపోతున్న మాడిపోయిన మసైపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడ పొలిటీషియన్స్ మేల్కొంటే కాదండి తెలంగాణలో, గుర్తుపెట్టండి. ఇక్కడ ప్రజలు ప్రతిసారి మేల్కోవాలి. జాబ్స్ అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు, జాబ్స్ అంటే టీచర్ ఉద్యోగాలు. అంటే ఈ 2 వృత్తులు ఉన్నాయా రాష్ట్రంలో? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇదే గొడవ. రాష్ట్రం మన కోసం ఏం చేస్తుంది? ఓట్లేస్తే వాడు నా కోసం ఏం చేస్తాడు? ఎప్పుడైనా నేను రాష్ట్రం కోసం ఏం చేయాలి? నేను ఎన్నుకున్నాను మీద ఏం ప్రెషర్ వేయాలి? పోయిలే, మళ్ళీ అదే భజన, మళ్ళీ అదే రుణమాఫీలు. మళ్ళీ ఏమైనా రుణం ఇస్తే అది కూడా ఎగ్గొట్టి మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఆ మాఫీ చేయాలి. అంటే ఈ లేకి బుద్ధులే. ఏంటి మీకేం అనిపిస్తలేదా? కుప్పకూలుతున్న తెలంగాణ అని మీకేమో అనిపిస్తలేదా? ఆ సోయి లేక ఉన్నందుకే కేసీఆర్ అలాంటి మభ్యపెట్టే పాలన కొనసాగించిండు గత 7 ఏళ్ళుగా.
9 ఏళ్ల పాలనలో 7 ఏళ్లలో పీక్ వెళ్ళిపోయాడు కేసీఆర్. ఎందుకంటే అందరికీ ఒక్కొక్క బిస్కెట్ వారేసాడు, మనం తినే దాంట్లో బిజీ ఉన్నాం, వాడు ఏం కావాలో అది తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, సిగ్గేలేదు చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి, బాధ లేదు, సిగ్గు లేదు, శరం లేదు. సిగ్గు శరం నియర్లీ ఒకటే. కానీ 2-3 సార్లు చెప్పాలి, అంటే దానికి ఏమైనా మంచి ఒక స్ట్రక్చర్ వస్తుంది ఆ సిగ్గు శరం. కానీ అంటే సిగ్గు శరం, లజ్జ అంటే యావత్ తెలంగాణని కొజ్జాలా మార్చేసింది నా కొడుకు. దేవుడికే శటకోపం పెట్టి యాదాద్రి నరసింహస్వామికి కూడా బయట వచ్చే కెపాసిటీ ఉంటే వచ్చి చీరేస్తాడు కేసీఆర్. ఇప్పుడు యాదాద్రి ఎందుకో వెలుగుతలేదు. యాదాద్రి ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఒక 500 కోట్లు ఎందుకు పెట్టావు? ప్రభుత్వ సొమ్ము ఎందుకు పెట్టావు అంటే నీవు కొన్న భూములు లేఅవుట్ చేసేసి అమ్మేసాం. ఇప్పుడు ఎంతమంది యాదాద్రికి పోతున్నారు? నీవెన్ని ఫ్లైఓవర్లు కట్టినా యాదాద్రి డెవలప్ కాదు. అంటే దేవుణ్ణి ఇవ్వలేదు, గవర్నమెంట్ని ఇవ్వలేదు, భూముల్ని ఇవ్వలేదు, న్యాచురల్ రిసోర్సెస్ని ఇవ్వలేదు, ఎడ్యుకేషన్ని ఇవ్వలేదు, ఆ బియ్యంని ఇవ్వలేదు. అంటే అరాచకం. ఇది బిస్కెట్ అరాచకం. ఒక చోట బిస్కెట్ అరాచకం, ఇంకో చోట బటన్ నొక్కుడు, అదో అరాచకం. కానీ మనకి ఇప్పుడు చూస్తే ఆంధ్ర త్వరగా మేల్కొంది. ఆల్రెడీ మేల్కొంది. 3 నెలల్లో తన పంతా మార్చుకుంది ఆంధ్ర. చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఇంకా కళ్ళు సీసాలు, ఇంకా రుణమాఫీలు, ఇంకా పాస్బుక్లు, ఇంకా రేషన్ కార్డులు. ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రంలో మళ్ళీ రేషన్ కార్డుల కోసం కోట్లాస్తున్నా మనకి తెల్ల రేషన్ కార్డు అంటే లేకిపోతుంది. కోట్లాస్తుంది, రేషన్ కార్డు కోసం ఎందుకు అప్లై చేసుకోవాలి. అమ్ముకుంటే 200-300 వస్తాయి. మనం అందరం ఆలోచించాలి, మన రాష్ట్రం ఎటువైపు పోతుంది. బంగారు తెలంగాణను ఇప్పుడు అట్లీస్ట్ ఇత్తడి కన్నా ఏదో గోల్డ్ తెలంగాణ కన్నా మిగిలిచిపోయాను. దీన్ని కాపాడుకోవాలంటే మన దగ్గర చేంజ్ కావాలి యాటిట్యూడ్. ఆటో పైలట్ మోడ్లో ఏ సిటీ పోదు. ద టైమ్ ఈజ్ అవుట్. ఇప్పుడు అంతా పైలట్ మోడే, నో ఆటో పైలట్. ఆటో పైలట్ అనే వర్డ్కి మీనింగ్ తెలియని సన్నాసులు మొత్తం ఆటో పైలట్ మోడ్ అంటారు. ఇప్పుడు భాగ్యనగరంలో బిల్డింగ్లు అమ్మకానికి పెట్టిందంటే ఆ సగం డబ్బులు ఆంధ్ర వైపు పోతాయి. తెలంగాణలో అమ్మిన డబ్బులు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోతాయి. మన అభివృద్ధి కోసం ఉండవు కదా. ఎందుకు అంటే ఆంధ్ర వాడు అభివృద్ధి చేసి దాని ఫలాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాడు. మనం చూసుకుంటా జంగ్లీగాళ్ళలాగా ఇంకా రుణమాఫీ, రైతు బంధు, కరెంటు మాఫీ, ప్రతి ఒక్కటి మాఫీ చేయడు ఇక దేవుడు. ఇటువంటి మాఫీల మీదనే బతుకుంటే ఏ రాష్ట్రాన్ని మాఫీ చేయడు దేవుడు. పెడతాడు, ఎర్రగా కాల్చి పెడతాడు ముడి మీద. అప్పుడు లబో మొత్తుకోవాలి. దానికనే ముందు మేల్కొని ఇప్పుడు ఏదైనా మాట్లాడంగానే ఆంధ్ర ఏజెంట్. అరే మన మీరంతా ఇంకా ఆంధ్ర వాళ్ళ బూట్ పాలిష్ చేస్తుంది. మిమ్మల్ని ఏమన్నారు?
ఓ ఆంధ్ర వాళ్ళు ఇంత గట్టిగా ఉన్నారంటే దానికి కారణం తెలంగాణలో తుసిడిగాండి అని. అంటే భూమి నీదే, ఏం పీకలేకపోయినావు. వాళ్ళు వచ్చిండ్రు, నీ భూమి కొన్నారు, 150 అంతస్తులు కట్టిండ్రు, వేల కోట్లకు అమ్ముకొని ఆ 100 కోట్లు తీసుకొని వెళ్ళిపోతుండ్రు ఆంధ్రకు. నీవేం పీకినావు? కింద నిలబడి సెల్ఫీలు, డ్రోన్ విజువల్స్ తీసుకున్నావు. తెలంగాణ వాళ్ళకి వచ్చేది అది. కొత్త ఫోన్ తీసుకొని భూములు అమ్ముకుంటే పైసలు వచ్చినాయి. దాంతో ఒక కొత్త ఫోన్ తీసుకొని ఎడమ చేతిలో ఒక మందు బాటలు, కుడి చేతిలో ఒక ఫోను, సెల్ఫీలు దిక్కుంటా, మందు దాక్కుంటా, రొట్టె ముక్కలు తినుకుంటా, గొంగళ గప్ప పడుకుంది. ఇట్లయితే ఇంకోటి కూడా వస్తాడు, రేపు బ్రిటిషోడు కూడా వస్తాడు. అరే ఇంకా తెలంగాణ అట్లనే ఉంది, ఇంకా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ఉంది, మళ్ళీ పోయి శాసిద్దామని బ్రిటిషోడు మళ్ళీ వస్తాడు హైదరాబాద్కి. ఇంకా అట్లే ఉన్నారా మీరు, మేము పాలిస్తాం పా అని వాడు పాలిస్తాం. మన కర్మేది. ప్రతి యాంగిల్ని పొలిటిసైజ్ చేసి ఆంధ్ర వాళ్ళు కట్టడాలు, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కట్టినందుకే బిల్డింగ్ అట్లా కనిపిస్తుంది. తెలంగాణ వాళ్ళు కడతాడా 2 రూమ్లు వేస్తాడు ఎక్కువైతే. ఆంధ్ర వాడు 40 అంతస్తులు కడతాడు, మనం వేస్తే 2 రూమ్లు కట్టి అమ్ముకుంటాడు. ఎవరు తప్పది? నీ తప్పే. మరి ఎందుకు ముచ్చుకుంటున్నావు? ఎందుకంటే చేత కాదు కాబట్టి. చేత కాదనగానే రోషం వచ్చి ఏం చేస్తారు తెలంగాణలో తెలుసా? నన్నంటావా? ఎంత దమ్ములరా నీకు, నీకు ఎంత దమ్ముందిరా నీకు, నన్నంటావరా బిడ్డ, నా మైండ్ ఖరాబ్ చేసినావు. 2 బాటల మందేసి పండుకుంటా బిడ్డ. అంటే తెలంగాణ వాళ్ళని కించపరిచి ఇన్సల్ట్ చేస్తే రోషం వచ్చి 2 క్వార్టర్లు బీకి పండుకుంటాడు. ఎవరైనా ఏమనుకుంటాడు, అమ్మో రోషం వచ్చిండు కొడతాడా ఏమి అనుకుంటాడు. వీడు కూడా ఒక 50 అంతస్తులు కడతాడేమో అని మనం భయపడతాం. తెలంగాణకి రోషం వచ్చిందంటే, కోపం వచ్చిందంటే ఊగిపోయి 2 క్వార్టర్లు వేసి జొన్న రొట్టెలు తిని పడుకుంటాడు. ఇంత స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే మాది మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్ దీంట్లో టాప్. ఏంటికి చేయాలరా, ఏంటికి పోరా పనికి? వాన పడుతుంటే పనిపోతావా? కళ్ళు కొట్టి పడుకోకుండా ఏం చేస్తావు? రోజుకి ఎంత ఇస్తావు? 300 ఇస్తావు. 300కి ఏమొస్తుంది కనుక 2 కాటర్లు కొని చికెన్ ముక్క కొంటే 300 అయిపోయాయి. 300కి రోజంతా పని చేయాలన్నా? అబ్బా భలే ఉన్నాడు అబ్బు, అబ్బా హుషారు ఉన్నాడు. 300లో రోజంతా పని చేయాలన్నట. ఇది మనోళ్ళు మహబూబ్నగర్ జిల్లా. ఇప్పుడు పోయినా అట్లే ఉన్నారు జనాలు. ఏంటికి చేయాలా? ఎందుకు పోతారు? అడిచ్చేది ఎంత? రోజుకు 500. అవ్వా ఇస్తే 800 ఇస్తే పని చేస్తారు. 500 ఇస్తే ఏమవుతుంది అని ఇంట్లో అనుకుంటారు. అక్కడ పోతే 500 అని వస్తుండే, ఇప్పుడు అది కూడా రావు. అంటే వాడిని తప్ప ఇంకో లేడనుకుంటాడు. అందుకోసం ఆంధ్ర వాళ్ళు వచ్చి బయటకు వేసేసి మొత్తం భూ కబ్జా చేసి మొత్తం బిల్డింగ్లు లేపి 1000 కోట్లకు అమ్ముకొని 100 కోట్లు ఆంధ్రాకి తీసుకుపోతే మనం నోరాలు వేసుకొని మళ్ళీ గద్దర్ పాటలు వినుకుంటే హై 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 అనగానే అయిపోయాయి. విప్లవాత్మక పాటలు వాడుకుంటా మళ్ళీ జయశంకర్, మళ్ళీ గద్దర్, వీళ్ళ పాటలు. జోష్ వస్తే ఏం చేస్తారు మన వాళ్ళు అంటే, ఒక ఎర్ర జెండా వేసుకొని, ఒక కట్టె పట్టుకొని, దానికి ఒక ఎర్రది ఒకటి పెట్టుకొని, ఒక గొంగడ వేసుకొని హై 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 అని ఒక పాటలు, విప్లవాత్మక పాటలు వాడి. విప్లవం ఎక్కడ వచ్చిందిరా? ఇక్కడ రాలే. పుట్టి ఒక గొంగడ ఎర్ర దస్తి కట్టుకొని మంచిగా అయింది. గద్దర్ పోయింది, లేకపోతే ఇంకో 10 పాటలు రాపిస్తుంది. దగాపడ్డ తెలంగాణ
అని ఒక పాట. దగా పడితే కూడా పాటనా? ఎవడో దెంకపాయే మన రాష్ట్రాన్ని అని ఒక పాట. అరే ఆంధ్ర కొడుకుల్లా, అరే ఆంధ్ర కొడుకుల్లా అని ఒక పాట. వాడు వచ్చిండు, మంచిగా బిల్డింగ్ కట్టేసిండు, మొత్తం కమిషన్ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తామంటే విప్లవాత్మకమైన పాటలు పాడతాం. ఎన్ని రోజులు పాటల నుంచి ఎన్ని రోజులు టైం పాస్ చేస్తాం, ఎన్ని రోజులు కళ్ళు సీసాలు దింపేస్తాం లోపల, ఎన్ని రోజులు ఓటుకు నోటు తీసుకుంటాం, ఎన్ని రోజులు సబ్సిడీలు తింటాము, ఎన్ని రోజులు బంధులు మింగేస్తాము. రోగులు మందులు మింగుతుంటే మనం బంధువులు మింగుతున్నాం. ఆ బంధు ఈ బంధు. మన భవిష్యత్తే బంద్ అయిపోయింది. ఈ బంధువులు మింగి మింగి మన భవిష్యత్తే అంధకారంలో అయిపోయింది, బంద్ అయిపోయింది, గేట్లు బంద్ అయిపోయింది. ఎవడొచ్చినా ఏం చేయలేడు. రుణమాఫీ చేసినప్పుడల్లా మనం రుణపడి ఉంటున్నాం వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ రుణమాఫీ చేసింది, దానివల్ల రుణపడి ఉంటున్నాం మనం వాళ్ళకే ఓటేస్తారు. వాళ్ళు మళ్ళీ షటకోపం పెడతాడు, మళ్ళీ విప్లవాత్మక గీతాలు స్టార్ట్. మళ్ళీ బండెక్క బండి గట్టి ఇంకా మనం కలిపి వెనకెళ్ళిపోతాం. మనం ట్రాక్టర్లు పోయి అన్నీ పోయి మళ్ళీ బండెక్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకో ఆంధ్ర సర్కారోడా అదొక పాట. అంటే ఎన్నేళ్ళైనా ఈ గదర్ పాట నడుస్తూనే ఉంటాం. మన దగ్గర అయితే విప్లవాత్మక ఆలోచనలు రావు. విప్లవం దేంట్లో వచ్చింది అంటే ఒక క్వార్టర్ సీసా ఒక 50 రూపాయలు ఉంటే ఇప్పుడు 100 రూపాయలు వాట. ఒక మామూలు బీర్ తాగితే ఇప్పుడు దీనిది కింగ్ ఫిషర్ తాగు. అప్పుడు మామూలు మందు కొడుతుంటే ఇప్పుడు బ్లాక్ పేపర్ మందు వాట, బ్లూ లేబుల్ వాట. అంటే దీంట్లోనే విప్లవాత్మక మార్పులు అంటే ఇక్కడ నుంచి. విప్లవం అంటే ఇదే. ఎవడో వచ్చి బాగా దన్నిపోయినాక ఆ రక్తం అంతా తుడుచుకొని చెమట తుడుచుకొని పాటలు పాడాడు. ఆ ఓడా ఈ ఓడా నన్ను ఇట్లా చేస్తావరా, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని మళ్ళీ కొన్ని రెండు టైం పాస్, మళ్ళీ ఉద్యమం, మళ్ళీ అదే పంత, మళ్ళీ ఇదే దరిద్రం. మనం ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని మేలుకోవాలి. నేను తెలంగాణ భక్తు తెలంగాణ, నేను అర్థమైతే లేదు. మన్యంకొండ మహబూబ్నగర్ జిల్లాలో మన్యంకొండ, మక్తల్ మర్కెల్ ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతుంటాయి కదా, గదే పక్క తెలంగాణ. అందుకోసం ఇంత స్పష్టంగా చెప్తున్నా. మేలుకోవాలని ఎందుకు చెప్తున్నా అంటే నాకే కడుపు మండుతున్నాయి. ఇంకెప్పుడు మేలుకుంటామా అనిపిస్తుంది. దయచేసి మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. నాకు నవ్వు వస్తలేదు, ఏడుపు వస్తుంది, కానీ నా ఏడవలేక నవ్వుతున్నాయి. ఏం చేయాలి? పరిష్కారాలు లేవు. ఆంధ్ర ఏమో అక్కడ డెవలప్ అయిపోతుంది, మనోళ్ళేమో ఇంకా విప్లవాత్మక గీతాల్లోనే బిజీగా ఉన్నారు, ఇంకా రుణమాఫీలనే బిజీగా ఉన్నారు. మళ్ళీ ఏం చేద్దాం? కమెంట్ రూపంలో మీరు రాయండి. నాకైతే ఏం తట్టలేదు, ఏం చేయాలి? ఇంకా వీళ్ళు రియల్ ఎస్టేట్లో వాడి వస్తుండ్రు, ఇంకా ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇంత మూర్ఖులు రాదు ఆయన. మీరు నిజంగా అమాయకులు అంటే మీరే. మనము బాగా బాధపడి తెలంగాణ వాళ్లకు మామూలుగా ఏమని చెప్పాలంటే అమాయకులు, అదొక మినిమం ఆ ట్యాగ్ లైన్ ఇవ్వచ్చు. మనసు నుంచి మంచి వాళ్ళే తెలంగాణ వాళ్ళే, నేను లేదంటలేదు. కానీ అభివృద్ధి, కూడు గుడ్డ నీడ ఇవన్నీ కావాలి కదా. మరి ఇట్లా విప్లవాత్మక గీతాలు వాడితే వచ్చేస్తే
మీరందరూ ఒకసారి ఆలోచించండి అని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.